మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. పోలీసులకు సవాల్ విసురుతూ వరుస చోరీలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేడిపల్లి, పోచారం ఐటీ కారిడార్, ఉప్పల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకుని దుండగులు రెచ్చిపోతున్నారు. మేడిపల్లి పిఎస్ పరిధిలోని చెంగిచెర్ల, అణుశక్తి నగర్, కనకదుర్గ నగర్ కాలనీల్లో ఒకే రోజు ఏకంగా 8 ఇళ్లలో చోరీలు సంచలనం సృష్టిస్తోంది. సామాన్యుల ఇళ్లే కాదు, రక్షణ కల్పించాల్సిన పోలీసుల ఇళ్లు కూడా దోపిడీకి గురయ్యాయి. మాదన్నపేట పిఎస్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మయ్య ఇంట్లోనూ దొంగలు చొరబడి అందిరకాడికి దోచుకు వెళ్లారు. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మయ్య ఇంట్లో దొంగతనం జరిగిన మరుసటి రోజే ప్రతాపసింగారంలో శ్రీ తేజ హోమ్స్ లో మరో 2 ఇళ్లలో చోరీ జరిగింది. ఇక్కడ మేకల దీపిక అనే కానిస్టేబుల్ ఇంటిని కూడా దొంగలు వదలలేదు. మేకల దీపిక ఇంట్లో అందినకాడికి దోచుకువెళ్లారు. అటు పోచారం ఐటీ కారిడార్ పరిధిలో కూడా 2 రోజుల్లో 5 చోరీలు జరిగినట్లు తెలిసింది. ఉప్పల్ భగాయత్లోని రిఫ్రెష్ కోక్ డిపోలో కూడా దొంగతనం జరిగింది. అయితే ఉప్పల్ కేసులో పోలీసులు 2 నిందితులను అరెస్టు చేసి సొత్తును రికవరీ చేశారు. కానీ మేడిపల్లి, పోచారం పరిధిలో దొంగతనాలు చేసిన ముఠా మాత్రం ఇంకా పరారీలోనే ఉంది. అరెస్టు చేసిన 2 నిందితులకు మేడిపల్లి, పోచారం పరిధిలో చేసిన దొంగతనాలకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధారించారు. ఇక మేడిపల్లి, పోచారం ఐటీ కారిడార్ ప్రాంతాల్లో జరిగిన దొంగతనాల్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. 2 ఏళ్లుగా ఈ ముఠా ఇతర రాష్ట్రాల్లోనూ దొంగతనాలకు పాల్పడింది. గత నెల రోజులుగా ఈ ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇక ఈ సంక్రాంతి సమయంలో చాలా మంది సొంతూళ్లకి వెళ్లిపోవడంతో దొంగతనాలు ఇంకా సులువుగా చేస్తున్నారు. ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు ఏకంగా పోలీసుల ఇళ్లకే కన్నం పెట్టడంతో మిగతా ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. పోలీసుల గస్తీ లోపం వల్లే దొంగతనాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ కోసం ఊళ్లకు వెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ గా చేసుకుని మరీ దోచుకుంటున్నారని ఫిర్యాదు చేసినా దర్యాప్తులో వేగం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు పెట్రోలింగ్ పెంచి ఈ అంతర్రాష్ట్ర ముఠాలను పట్టుకొని తమకు రక్షణ కల్పించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.